హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చి నేను లంచ్ బాక్స్ రెసిపీస్ పిల్లలకి ఏం చేసి పెడతాను నా స్టైల్లో అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటాయి, నేను ఎలా చేస్తాను అనేదని చూపిస్తాను. పైగా నన్ను అడుగుతా అన్నారు లంచ్ బాక్స్ రెసిపీస్ పెట్టండి వీడియో అనేసని, అందుకని మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను. ముందుగా క్యారెట్ని సన్నగా అయితే తురిమి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి, 1 బిగ్ సైజ్ టొమాటో కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇంకా దాంట్లో ఆయిల్ పోసుకొని పోపు వేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ ఉద్దిపప్పు, ఆవాలు, మంచినపప్పు, కొద్దిగా పల్లీలు వేసి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. మన కారంకి ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది తినేదాన్ని బట్టి. ఇంక ఇక్కడ ఆనియన్ వేసుకొని ఇంకా దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకుంటే ఆనియన్ తొందరగా మగ్గిపోతుంది. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలండి. ఏ రెసిపీకైనా ఆనియన్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంక ఇప్పుడు టమాటో కట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ని, ఇంకా అది వేసుకోవాలన్నమాట. మన ఇష్టము, ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి. ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టుకొని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది, అడుగంటుంది. ఇంక ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా కావాలంటే కూడా వేసుకోవచ్చు, పూర్తిగా ఆప్షన్. కారం అయితే మన చాయిస్ అనమాట. ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ని వేసుకొని కలుపుకోవాలన్నమాట. అన్నం వేడిగా వేయొద్దండి, చల్లారి పెట్టుకున్న తర్వాతే వేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఫైనల్లీ ఎమ్మి టేస్టీ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు అండి, తొందరగా కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక రెసిపీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఉప్పన్నము, ఇదైతే మా అమ్మమ్మల నాటి రెసిపీ అనమాట. చిన్నప్పుడు నాకు ఎక్కువ ఇష్టం ఈ రెసిపీ. అయితే ఎక్కువగా తినేదాన్ని. లంచ్ బాక్స్ మా మమ్మీని అడిగి మరి ఇదే చేసుకునేదాన్ని, అంత ఇష్టం అనమాట. ఇలా ఎంతమందికి ఉప్పన్నం అనేది తెలుసో కామెంట్ చేయండి. మేమైతే మా సైడ్ ఉప్పన్నం అంటాం. మీకు ఈ రెసిపీ తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి, మన కారంకి ఎంత కావాలో అంత. నెక్స్ట్ ఉదిపప్పు, ఆవాలు వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకోవాలి, అలాగే మంచినపప్పు అనమాట. ఈ రెసిపీకి ఈ రెండే టేస్ట్ ఇస్తాయి, చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే యాజ్ యూజువల్ ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇది ఉప్పన్నం అన్నాం కాబట్టి ఉప్పుతోనే చేసుకుంటున్నాము కాబట్టి సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, రైస్కి బాగా పట్టాలి కాబట్టి. ఫైనల్లీ ఇలా కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ని వేసుకొని కలుపుకోవడం, అంతే అనమాట. చాలా సింపుల్, టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనం కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, జీరా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఆప్షన్ అనమాట. ఈ విధంగా వేసి కలుపుకుంటే పక్కన ఆమ్లెట్ పెట్టుకొని తింటే ఎంత ఎమ్మీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఫైనల్లీ ఉప్పన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంగ్లీష్లో దీన్ని సాల్ట్ రైస్ అని కూడా అనొచ్చు అనమాట. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖుషీకి అయితే ఈ రైస్ చాలా ఇష్టం అనమాట, చాలా ఇష్టంగా తింటుంది. ఇది ఒకసారి ట్రై చేసి పెట్టండి పిల్లలకి, చాలా బాగా నచ్చుతుంది. ఏ కర్రీతో అయినా ఇష్టంగా తినొచ్చు అనమాట ఈ రైస్ని అయితే. నెక్స్ట్ ఇంకో రెసిపీ ఏంటంటే దొండకాయ రైస్ అనమాట. ఇది కూడా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి దొండకాయ ముక్కల్ని. స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని యాజ్ యూజువల్ పోపు దినుసులన్నీ వేసుకోవాలి. దీంట్లో ఎక్స్ట్రాగా పల్లీలు యాడ్ చేసుకోవాలన్నమాట. పల్లీలు యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండ ముక్కల్ని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంట్లో వాటర్ అస్సలు పోయొద్దండి. ఆయిల్లోనే మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని ఆవిరితోనే మగ్గనివ్వాలి. మధ్యలో మనం అప్పుడప్పుడు వాటర్ చల్లుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఫైనలీ ఈ విధంగా దొండకాయ మగ్గిన తర్వాత మన టేస్ట్కి ఎంత కావాలో అంత కారం వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకోవాలి, సాల్ట్ కూడా చూసి వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఎక్కువైతే వేసుకోవాలి. ఇంకా గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు వద్దండి, అడుగంటుతుంది. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. దొండకాయ
దొండకాయ ఫ్రై అవ్వడము. ఇప్పుడు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పప్పుల పొడి అయితే వేసుకుంటున్నాను. ఇది వేసుకుంటే టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలాగే కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్, అది వేసుకొని మిక్స్ చేసుకోవడం, అంతే అనమాట. ఎమ్మి ఎమ్మి టేస్టీ దొండకాయ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈజీ లంచ్ బాక్స్ రెసిపీస్ అనమాట. ఇవన్నీ ఫాస్ట్గా అయిపోతాయి. ఎవరైనా వెజిటేబుల్స్ తినని పిల్లలైతే ఈ విధంగా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. నెక్స్ట్ దీంట్లో మనం కొద్దిగా నెయ్యి వేసి పెడితే ఇంకా ఇష్టంగా ఇంకొంచెం పెట్టమ్మా అని అడిగి మరీ తింటారనమాట పిల్లలు. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కూడా. నెక్స్ట్ రెసిపీ వచ్చి బెండకాయ రైస్ అనమాట. ఈ రెసిపీ కూడా సింపుల్గా టేస్టీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇంకా దాంట్లో ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట. ఒక 5 to 6 వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి వేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉదిపప్పు ఆవాలు వేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్లో ఫ్రై అవ్వాలన్నమాట ఎండుమిర్చి. టేస్ట్ అప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మంచినపప్పు వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అనమాట. ఈ విధంగా కట్ చేసుకోవాలి బెండకాయ ముక్కలు. మరీ సన్నగా కట్ చేస్తే కూడా బాగోదు, మీడియం ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఇంకెప్పుడు సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆవిరికే ఫ్రై అయిపోతుందండి చాలా ఫాస్ట్గా. వాటర్ కూడా ఏం అవసరం లేదనమాట. బెండకాయ ఫ్రై ఎలా చేసుకుంటామో మోస్ట్లీ అలాగే అనమాట ఇది కూడా. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట, అడుగంటుకోకుండా. ఫైనలీ బెండకాయ అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఎండుమిర్చి వేసాము, కారం మన టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పప్పుల పొడి అయితే వేస్తున్నాను. ఇదైతే ఏ రెసిపీ కన్నా వేసుకోవచ్చు అండి, టేస్ట్ అయితే బాగుంటుంది. కర్రీలో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా పప్పుల పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్, అది వేసుకొని కలుపుకోవడం, అంతే అనమాట. ఎమ్మి ఎమ్మి టేస్టీ బెండకాయ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీస్ అన్ని నేను ఇంట్లో నా స్టైల్లో ప్రిపేర్ చేసుకునేటువంటి. మీకు కానీ నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేదని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాగే నేను లంచ్ బాక్స్ పిల్లలకి పెడతానండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అనమాట. పెరుగన్నం అయితే అస్సలు స్కిప్ చేయను, ఖచ్చితంగా పెరుగన్నం అయితే యాడ్ చేస్తాను. కర్రీ అయితే చేంజ్ అవుతూనే ఉంటుంది అనమాట, డిఫరెంట్ గా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.